గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలోని అక్రమ వలసదారులపై కేంద్రం నజర్ పెట్టేసింది. ఓ కమిటీ పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షానే స్వయంగా ప్రకటించారు. అటు పశ్చిమ బెంగాల్లో తిష్టవేసిన బంగ్లాదేశీయులకు సువేందు సర్కార్ గట్టి చుక్కలే చూపిస్తోంది. మరి తాము వెళ్లగొట్టక ముందే పారిపోండని బెంగాల్ ముఖ్యమంత్రి స్వయంగా సూటిగా చెప్పేస్తున్నారు. బంగ్లాదేశ్ బోర్డర్లో ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ వలసదారుల కట్టడికి సరిహద్దుల్లో గట్టి చర్యలే తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడున్న వాళ్ల సంగతి ఏంటి? మరి ఇప్పటి వరకు హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశీయులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు? వాళ్లలో బంగ్లాదేశీయులు ఎంతమంది? రోహింగ్యాలు ఎంతమంది? వాళ్లంతా ఎక్కడున్నారు? ఎన్నాళ్లుగా ఉంటున్నారు? అక్రమ వలసదారులని ప్రభుత్వం గుర్తించే ప్రక్రియ చేపడుతుందా? వాళ్లను సిటీ నుంచి సాగనంపే ప్రయత్నాలు చేస్తారా? ఏం జరగబోతోంది? హైదరాబాద్ వేదికగా కేంద్ర సర్కార్ గురిపెట్టనుందా? ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీ కాంగ్రెస్ నాయకులు, మరికాసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా నాగార్జున గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. నాగార్జున గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తంగా బంగ్లాదేశీయులను పశ్చిమ బెంగాల్ నుంచి తరిమేస్తామన్నట్టుగానే సువేందు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఫెన్సింగ్కి సంబంధించి బీఎస్ఎఫ్కి ఒక క్లియరెన్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత చకచకా పరిణామాలు జరిగిపోతున్నాయి. మేము పంపించే వరకు కాదు, మీరే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ జరిగే తతంగం జరుగుతోంది. కానీ వాట్ అబౌట్ హైదరాబాద్లో రోహింగ్యాలకు సంబంధించి ఉన్నారు అనే విషయం తెలుసు, కానీ బంగ్లాదేశీయులు ఉన్నారనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. వీళ్ళని పంపించేందుకు ఏం చేయబోతున్నారు? మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే దృష్టి సారించబోతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదేశాలు అందాయా? ఏం జరుగుతుంది? సార్, ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. మీకు ప్రేక్షకులందరికీ మొదటిసారి ఈవెన్ మాది బీజేపీ అయినా, సోదరుది కాంగ్రెస్ అయినా కానీ, ఇంకో పార్టీ అయినా కానీ, ప్రతి పార్టీ పనిచేయాల్సింది దేశం కోసం, ధర్మం కోసం మొదట పనిచేయాలి సార్. దేశం ప్రయారిటీ ఫస్ట్, నేషన్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా మనం పనిచేయాలి. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన దేశం కోసం పనిచేయాలి సార్. ఆ క్రమంలో మొట్టమొదటిగా మనం తీసుకునే చర్యలు ఏంటంటే, మీరు ఏదైతే చెప్పినా రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, లేదా వేరే కంట్రీస్ నుంచి ఎవరైతే వలసదారులు ఇండియాకు వచ్చి అక్రమంగా ఉంటున్నారో అలాంటి వలసదారులు పంపించాల్సిన అవసరం ఈ రోజు ఉంది సార్. ఎందుకు ఈ మాట అంటే, గతంలో మనం చూసాం పశ్చిమ బెంగాల్లో. నాగార్జున గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో రోహింగ్యాలను పంపించేస్తున్నారు, పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశీయులను పంపిస్తున్నారు, కానీ పాత బస్తీలో ఉన్న ఇతర దేశీయులను, ఇతర మతస్థులను పంపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయగలదా? ఎందుకు వాళ్ళపై దృష్టి సారించట్లేదు? ఎందుకు ఈ అంశం మాట్లాడాల్సి వస్తుంది అంటే, సో దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా ఆ మూలాలు మన హైదరాబాద్ పాత బస్తీ నుంచి వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. సో వాళ్ళపై కూడా దృష్టి సారించే ప్రయత్నం ఏమైనా చేయబోతుందా కేంద్ర సర్కార్? సార్, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కంటే ముందు లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండదు సార్. ముమ్మాటికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయలేదు సార్. గతంలో మనం చూస్తే కూడా ఈ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇవిలో ఒక బోర్డు రాద్దామా, ల్యాండ్ గవర్నమెంట్ మీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ల్యాండ్ మనకి ఇవ్వండి అయ్యా అంటే కూడా గతంలో కూడా ఎటువంటి సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ మారిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ సెంట్రల్కి రాసిస్తే ఇప్పుడు పెన్షన్ అది వలసలు ఎవరు రాకుండా పనిచేస్తున్నారు సార్. అంటే చూడండి, లా అండ్ ఆర్డర్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా సార్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు కూడా గతంలో యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ చూస్తే కూడా ఎక్కువ కాల్పులు కానీ, ఎక్కువ బాంబేలు కానీ ఎక్కడ జరిగినాయంటే పాత బస్తీకి సంబంధించిన ఆ మూలాలు ఉన్న ప్రాంతాల్లో కానీ, లేదంటే ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడికి మూలాలు అక్కడే ఉన్నట్టు మనం ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కనిపెట్టడం జరుగుతుంది సార్. కానీ ఏ ప్రభుత్వం వచ్చి ఏ చర్యలు తీసుకోవాలంటే డెఫినెట్ గా ఇంతవరకు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో అధికారం రాలేదు కాబట్టి మేము ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఇవిలో సెంట్రల్ తో ఉన్నా కానీ కొన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదంటారా? ముమ్మాటికి సార్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఎంతసేపు సార్ చెప్పండి. ఈ రోజు రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వాయిస్ వినిపించేందుకు. చరణ్ కౌశిక్ గారు, రోహింగ్యాలకు సంబంధించి కానీ, బంగ్లాదేశీయులకు సంబంధించి కానీ హైదరాబాద్ లో వాళ్ళ స్వదేశాలకు పంపిద్దామంటే ఒకవైపు ప్రభుత్వం సహకరించే పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారు. ఈ అంశం ఒకటైతే, పాత బస్తీ గురించి మాట్లాడుకుందాం. రోహింగ్యాలను పంపిస్తున్నారు, పశ్చిమ బెంగాల్లో వీళ్ళని పంపిస్తున్నారు, కానీ పాత బస్తీలో కూడా చాలా మంది ఇతర దేశస్తులు, పాకిస్తాన్ కు సంబంధించిన వ్యక్తులు తిష్టవేసి ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు పంపించలేకపోతున్నాయని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏం ఆన్సర్ చేస్తారు?
సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల సందర్భంగా బండి సంజయ్ గారు ఏం మాట్లాడంటే బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం చెప్పింది భారతీయ జనతా పార్టీ. రోహింగ్యాలు ఏరైపోగా ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా రోహింగ్యాలకు సంబంధించి ఇప్పుడు పెద్ద అంశం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. 1000 కిలోమీటర్ల బార్డర్ దాటి హైదరాబాద్కి వస్తున్నట్ట. మరి ఎవరిది వైఫల్యం? 1000 కిలోమీటర్ల బార్డర్ దాటి వస్తున్నట్టే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. మరి వైఫల్యం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వైఫల్యం అవుతుంది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మూలంగానే రోహింగ్యాలు అనే వాళ్ళు వస్తున్నారు. శరణార్థులకు సంబంధించి అదే ఐక్యరాజ్య సమితి కొన్ని నిబంధనలు చెప్పింది. ఆ నిబంధనలకు ఎవరైనా లోబడి ఉండాల్సిందే. రోహింగ్యాలు ఏరేస్తుందని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం వద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఢిల్లీలో పోయి డెవలప్మెంట్ ఇచ్చి రోహింగ్యాలకు మీరు ఓట్లు ఆకర్షించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది, మేము చేయలేదు. కాబట్టి రోహింగ్యాలు ఏరేసే అంశానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అనవసరంగా రోహింగ్యాల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకు మరోసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు రోహింగ్యాల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం ఒక ఎస్ఐఆర్ కావచ్చు, కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ అని, పాకిస్తాన్, పుల్వామా, రామ మందిరం, ఇట్లా ఒక్కొక్క దాన్ని బూచిగా చూపించి దేశంలో అంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇటువంటి అంశాలను తెరపైకి తెచ్చేనా? ఎక్కడ అభివృద్ధి, సంక్షేమం వాళ్ళు చెప్తున్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజల మద్దతు ఇవేవి లేవంటారా చరణ్ కౌశిక్ గారు? చర్చ చేద్దాం చెప్తున్నాం కదా. మీరున్న జీడిపి ఏంది, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పారు, రూపాయి ఆ రోజు పరిస్థితి, ఈ రోజు రూపాయి పరిస్థితి. అదేవిధంగా భారతదేశం బీపీ ఎగుమతి 2వ స్థానం ఎట్లున్నది? నార్త్ ఇండియా పోయి బీపీ దినమని చెప్తా ఉన్నారు, వేరే రాష్ట్రాలు పోయి బీపీ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో మీరు డెవలప్మెంట్ ఎలక్షన్ పోయినా ఏ రాష్ట్రం అన్నా తీసుకోండి, ఒక్క రాష్ట్రం అన్నా ఢిల్లీకి పోతే విపరీతం ఉచితాలు ఇస్తామని చెప్పి గతంలో కర్ణాటకలో ఉచితాలు వ్యతిరేకం అని చెప్పారు. తర్వాత బీహార్లో ఉచితాలు ఇచ్చిన పరిస్థితి. వరల్డ్ బ్యాంక్ నుంచే 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మహిళా అకౌంట్లు ఇచ్చారు. అదే కాకుండా పశ్చిమ బెంగాల్లో ఒక్క విదేశస్తున్న పడుకున్నారని నాకు అర్థంగా ఎస్ఐఆర్ పేరు మీద ఒక్క రోహింగ్యానన్నా మీరు పడుకున్నారా? ఎంతమంది రోహింగ్యాలను పార్లమెంట్ సాక్షిగా చెప్పే లెక్కలు వేరు. దేశంలో సెంటిమెంట్ రాజకీయాలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం. సరే చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్తున్న అంశాల గురించి ఆన్సర్ తీసుకుందాం. అండ్ బాత బస్తీలో కూడా చాలా మంది విదేశీయులు, అందులోనూ పాకిస్తాన్ కు చెందిన ముస్లింలు ఉన్నారు అనేది చాలా సందర్భాల్లో చాలా సార్లు ఈ టాక్ అనేది బయటకు వస్తుంది. దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిద్దామంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదనేది భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్న విమర్శ. సార్ ఇది అవాస్తవం, అనవసరంగా దీన్ని పెద్దగా చూపించే ప్రయత్నమే తప్ప ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాలు ఇంతమంది ఉన్నారని చెప్పేసి మీరు చెప్పిన లెక్కలే లేవు. దేశవ్యాప్తంగా అసలు ఉన్నదే రోహింగ్యాలు 40,000 మందిలో చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించింది. 40,000 మందిలో తెలంగాణ రాష్ట్రం ఎంతమందిలో ఇప్పుడు లెక్కలే లేవు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఈయనే ఉంటాడు బండి సంజయ్ గారు. రోహింగ్యాల విషయంలో మీరు తీసుకున్న చర్యలు శూన్యం. మీరు ఎలక్షన్ల సందర్భం మాత్రం రోహింగ్యాలు తీసుకొస్తారు. ఎలక్షన్లు వస్తే మీరు రకరకాల భాగ్యనగర్ పేరు గుర్తొస్తుంది, ఎలక్షన్లు వస్తే ఇంకా రకరకాల సెంటిమెంట్ గుర్తొస్తాయి. కాబట్టి ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ అంటారు. ఏమంటే అసౌద్దీన్ ఓవైసీ కనీసం ఈడీ కేసు అయిందా, సిబిఐ కేసు అయిందా? ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీల మీద కేసులు ఉన్నాయి, ఓన్లీ అసౌద్దీన్ ఓవైసీ తప్ప. అంటే అసౌద్దీన్ ఓవైసీ రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది, రోహింగ్యాలకు సంబంధించినటువంటి ఏ రాష్ట్రంలో మీరున్న రాష్ట్రాల్లో చర్యలు తీసుకోరా? కనీసం సరే తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని చెప్తాను కదా. మీరు ఎంతమంది మీ రాష్ట్రంలో వాళ్ళని రోహింగ్యాలు ఏరేసారు? కాబట్టి ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ రోహింగ్యాల గురించి మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుకుంటారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎలక్షన్లప్పుడు రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పేసి ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, బండి పోతే బండి ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం, హైదరాబాద్ పేరు భాగ్యనగర్ మారుస్తాం, భాగ్యనగర్ పేరు మార్చలేదు, రోహింగ్యాలు ఏరేయలేదు. ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చారు, ఢిల్లీలో మందిరానికి పార్కింగ్ కోసం వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశంలో డెవలప్మెంట్ మీద ఎలక్షన్లు పోకుండా అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం, 4వ ప్రధానమంత్రి కావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నా. దానిలో భాగంగా మమతా బెనర్జీ గారికి సంబంధించి ఎంపీలను తీసుకునే ప్రయత్నం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను తీసుకునే ప్రయత్నం, శివసేనని ఎన్సీని చీల్చే ప్రయత్నం, ఈ దేశంలో రకరకాల జిమ్మికి రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా. కాబట్టి ఈ దేశంలో అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ అంశం పక్క పోవాలంటే అంటే ఏమంటారు, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది కానీ దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దేశం గెలవట్లేదు, ఓన్లీ భారతీయ జనతా పార్టీ గెలుపు, ఆ గెలుపునే దేశం మొత్తం గెలిచినట్టుగా చెప్తున్నారంటారా? సార్ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత రేట్లు చూడండి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే చెప్పినాం మేము. అప్పుడు ఎవరు నమ్మలేదు. తీరా చూస్తే 4 సార్లు రేట్లు పెంచారు. అదే కాకుండా రూపాయి, ఒకనాడు బంగ్లాదేశ్ రూపాయి ఎట్టుంది, పాకిస్తాన్ రూపాయి ఎట్టుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్న మాట్లాడాడు. ఈ రోజు పరిస్థితి ఏంటి సార్ రూపాయి పరిస్థితి? అదేవిధంగా ఎఫ్డీఎల్ వెళ్ళిపోతా ఉన్నాయి. నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆకలి సాగుతో ఇబ్బంది పడతా ఉన్నారు.
జీడీపీ సంబంధించి కావచ్చు, అప్పులు రైట్ ఆన్సర్ తీసుకుందాం. టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను మళ్ళీ ఇస్తా, మీకు సమయం ఇస్తా, మళ్ళీ సమయం ఇస్తా. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంశం ఏదైనా మీరే సెలెక్ట్ చేసుకోండి. మీకు టైం ఇస్తాను. కౌశిక్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకుందాం. చరణ్ కౌశిక్ గారు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో గెలవటమే కానీ ఎక్కడా కూడా దేశాన్ని గెలిపించే పరిస్థితి చేయట్లేదు అనేది ఒకటి. సో తెలంగాణలో రోహింగ్యాలు ఉన్నారని ఇప్పుడు ఎలక్షన్స్ ముందో లేదంటే ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తారు కానీ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎంతమందిని వీళ్ళు తరిమారు, ఎంతమందిని పంపించేశారు అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడంటే సరే పశ్చిమ బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ బంగ్లాదేశీలో పంపిస్తున్నామని చెప్తారు. కానీ చాలా రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారుగా, అక్కడేం జరుగుతుంది? సార్ ముఖ్యంగా రోహింగ్యాలు దేశంలోకి 3 ఏరియా ద్వారా చొరబడుతున్నారు సార్. మోస్ట్ ప్రాబబ్లీ అస్సాం ఒకటి, అలాగే వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇంకోటి కేరళ. ఈ 3 ఏరియా నుంచి చొరబడతారు ఎక్కువ చేశారు. ఈ 3 ఏరియాలు గతంలో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసే ప్రభుత్వాలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్స్. బీజేపీ అక్కడ అధికారం లేదు. నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్ లో కానీ అంతకుముందు అస్సాంలో మేము ఏదైతే 2 స్టేట్ లో మేము అధికారం వచ్చినో మేము కట్టడం చేసింది సార్. మేము రోహింగ్యా నిలబడుతూ, మేము బంగ్లాదేశ్ నిలబడుతూ ఈ రోజు బోర్డర్ లో మీరు చూస్తుంటే ఎంతమంది జవాన్లు కానీ లైన్ క్యూ కట్టి పారిపోతున్నారు. మీరు వీడియో చూడలేదు సార్. మరి సోదరులకు ఎంత కనపలేదా? ఈ రోజు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు సార్, బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి రోహింగ్యాలు కానీ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తరిగి కొట్టే పరిస్థితి ఈ రోజు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి వచ్చు సార్. ఏ సోదరులు అన్నారు హైదరాబాద్ లో లేరు అంటారు కదా సార్. ఈ రోజే సార్, ఈ రోజు నియర్లీ మనకి కొద్దిగా దూరంలో ఉన్న హైదరాబాద్ లో ఏదైతే ఉంది ఏరియాలో 4-5 ఒక ఫామ్ హౌస్ లో పనిచేస్తా అక్కడ లోకల్ పోలీసులు పట్టుబట్టడం జరిగింది సార్. ఈ రోజు నిన్న అదే కదా సార్ న్యూస్ లో హెచ్చరిక చేస్తుంది. మరి సోదరు ఇక్కడ రోహింగ్యాలు లేరు ఎలా చెప్తారు? నిన్న కాక మొన్న బాలాపూర్ లో సార్, బాలాపూర్ లో హిందూ సంఘాలు మొత్తం యూనిఫామ్ గా ఒకటయ్యి పెద్ద సదస్సు పెంచి గోల చేసి సార్. గోల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలో కనీసం చర్యలు తీసుకోకుండా ఈ హోమ్ మినిస్టర్ అయిన సీఎం దగ్గర ఉంటే కనీసం సీఎం గారు 1000 మంది ఒక సదస్సు పెట్టారు. అందులో మనం సదస్సు పెట్టడానికి కానీ పర్మిషన్ కూడా ఇవ్వకపోతే ఒక కోర్టు దగ్గర నుంచి తెచ్చుకున్నారు. ఈ వంతులు మాట్లాడగా అసలు ఏం జరిగింది ఏంటి ఒక ఇంటర్నల్ రిపోర్టర్ తెచ్చుకునే ప్రయత్నం మరి రేవంత్ రెడ్డి గారు చేశారా సార్? అధికారంగా మాట్లాడాల్సింది. మా చిత్తశుద్ధి అడుగుతున్నారు. మా చిత్తశుద్ధి ఒకటే. ఇన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ అడ్డుపడ్డ కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అడ్డుపడ్డ కానీ సిటిజన్ బిల్ తీసుకొస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తూ అలాగే ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఎలాగైతే బంగ్లాదేశ్ కానీ రోహింగ్యాలు కానీ వెస్ట్ బెంగాల్లో 90 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సగం మంది పై ఓట్లు లేరు, ఓట్లు దొంగ ఓట్లు ఉన్నారో వాళ్ళు ఎలాగైతే వెళ్ళబడుతూ ఈ రోజు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ఆ రోహింగ్యాలు తప్పక వెళ్ళగొడతాం. దాంతో పాటు మా సోదరులు మాట్లాడుతున్నారు ఎంఐఎం మీద మీరు కేసు పెట్టారు. ఎంఐఎం మేము ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు ఎంఐఎం తప్ప ఏదైతే కాలేజీ ఆక్యుపేషన్ కాలేజీ పెట్టుకోవారో మేము ఫైట్ చేస్తుంది. మీ ఐడియా ఏం చేస్తుంది? మీ ఐడియా నిద్రపోతుందా? మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మీరు వాళ్ళ మద్దతు తీసుకుంటున్నారంట ఎంఐఎం మద్దతు ఇండైరెక్ట్ గా పద్ధతి సార్. ఎంఐఎం మద్దతు మాకెందుకు, మా మద్దతు వాళ్ళకెందుకు సార్? మేము ఉప్పులాగా గొడవలు పడే ఇష్యూ మేముంటే వీళ్ళు మాకంటి కడుతున్నారని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడుగుతాను. రేవంత్ రెడ్డి గారికి మైనారిటీలో గెలిపోదు ప్రభుత్వం ఎంఐఎం సపోర్ట్ తీసుకోదా సార్? మీరు చెప్పండి. ఎంఐఎం ఇక్కడ హైదరాబాద్ లో ఎంఐఎం తో సపోర్ట్ ఉంటారు, ఢిల్లీలో లేదు ఎంఐఎం మాకు సపోర్ట్ లేదు, వాళ్ళ పార్టీ వేరే మా పార్టీ లేదు వేరే అంటారు. అంటే వీళ్ళకి 2 దొంగ నాయకుల చొప్పున వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు సార్. భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ఉంది. ఈ సోదరులు చెప్తున్నారు బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం. అంటే జిహెచ్ఎం లో మేము గెలవలేదు కదా. జిహెచ్ఎంసీ లో మా ప్రభుత్వం వస్తే మా యొక్క మేజర్ మైనర్స్ వస్తే మేము కింద గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసి సాధ్యమయ్యేనా? మీరు చెప్పినట్టు హామీలు సాధ్యమయ్యేనా సార్? ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుకుందాం. మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో బండి పోతే బండి, కారు పోతే కారు, ప్రభుత్వం వచ్చినా ఇచ్చే హామీలేనావి? సాధ్యమయ్యేనా? ఇప్పుడు నిజంగా సాధ్యపడుతుందా? అదే ఇక్కడ 2 పరిగణలు మనం తీసుకోవాలి. 2 విషయాలు పరిగణలు మనం తీసుకోవాలి సార్. ఒక వ్యక్తికి వ్యాధి వస్తే ఆ వ్యాధి రాకుండా ఆపడం ఒకే ఎత్తు అయితే ఏదో వస్తే వైద్యం చేయొచ్చు 2 ఎత్తు సార్. ఇప్పుడు బండి సంజయ్ గారు బండి పోతే బండి ఇంకోటి అన్నారు కదా. బండి ఎక్కడికి పోయి సార్? దొంగతనం చేస్తే కాదు. ఇప్పుడు బండి పోయిందా కారు పోయిందా కాదు. ఇన్ని నిధులు వస్తున్నాయి, చినుకు పడితే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది. ఎన్నిసార్లు పోతే ఎన్ని బండ్లు ఇస్తారు? మాకు బండ్లేమి ఇవ్వద్దు కానీ మా బతుకులు బాగుంటే చాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీల్ని ఆ అంశం గురించి మాట్లాడండి. మీరిచ్చే బండ్లు, మీరిచ్చే కార్లు, వీటి కోసం మీరిచ్చే 10,000 కోసం ప్రజలు ఎదురు చూడట్లా. అది ఏ ప్రభుత్వం అయినా
మేము మా నినాదం ఒకటే సార్. ఇప్పుడు బండి బండి ఇల్లు పోతే ఇల్లు అది ఎందుకు పోతుంది? వర్షం వస్తే కానీ డ్రైనేజ్ సమస్య ఉంటే కానీ కొట్టుకుపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. అసలు వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ సమస్య లేకుండా కనుక హైదరాబాద్ మనం తయారు చేసుకుంటే ఈ టైం ఇస్తా నాగార్జున గారు సమయం ఇస్తా మీకు సమయం ఇస్తా. చరణ్ కౌశిక్ గారు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు అనేది ప్రధాన ఆరోపణ. 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల నుంచే అక్రమ చొరబాట్లు జరిగాయి, అందుకే ఇప్పుడు మా ప్రభుత్వాలు అక్కడ వచ్చిన తర్వాత వాటిని కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పి బీజేపీ వర్షన్. ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఇప్పుడు హర్యానాలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ అధికారులు. హర్యానాలో 9% ఉండరని చెప్పేసి వాళ్ళే లెక్కలు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు అలాంటి చర్యలే తీసుకోలేదు. పార్లమెంట్ సాక్షి మీరు ప్రకటించేది 40,000 మంది. టైం ఇస్తా నాగార్జున గారు, ప్లీజ్ ఇంటరప్ట్ చేయదు, మధ్యలో ఇంటరప్ట్ చేయదు. మీకు సమయం ఇస్తా, మీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి. నాగార్జున గారు ప్లీజ్ కోఆపరేట్. ఎంఐఎం పార్టీ మద్దతు మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్ లో మేము తీసుకున్నామా మీరు తీసుకున్నా ఒకసారి చెక్ చేసుకుని తెలుస్తుంది. 2 మున్సిపాల్లో ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకుని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ అన్నమాట వాస్తవం. ఈ దేశంలో అన్ని పార్టీల మీద కేసులు అయితే ఎంఐఎం పార్టీ మీద కేసులు కావు. ఈడీ రాదు, ఇన్కమ్ ట్యాక్స్ రాదు, సిబిఐ రాదు, ఎలక్షన్ కమిషన్. ఎందుకు భయమా? భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం అంటే భయం అంటారా, లేదంటే పొత్తు అంటారా? ఓటు బ్యాంక్ ఉపయోగపడుతుంది. ఓటు బ్యాంక్. మేము ఎంఐఎం పార్టీ మద్దతు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ తీసుకోరు. మీరు ఒకసారి చెక్ చేసుకుంటాం. జూబ్లీ సెలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు లే. నవీన్ యాదవ్ గారికి మరి మద్దతు వ్యక్తిగతంగా. ఆయన ఎవరు? ఆయన మీ పార్టీ అభ్యర్థి కాదు. నవీన్ యాదవ్ ఏ గుర్తుపై నిలబడ్డాడండి? చరణ్ కౌశిక్ గారు ఎట్లయితే మద్దతు వచ్చిందిగా చెప్పింది కాదంటే. అరే మీరు ఒకసారి యాదవ్ గారు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ దగ్గర రాలేదు సార్, ఎవరి దగ్గరికి వెళ్ళారు? అరే ఆయన ఎవరి దగ్గర పోతే మీకేందుకు? నా ఫ్లోని దెబ్బతీయద్దు దయచేసి. మేమేం మాట్లాడుతున్నాం అంటే నరేంద్ర మోడీ ఉంటే కరోనా రాదు, నరేంద్ర మోడీ ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉందని మీరే చెప్తారు. నరేంద్ర మోడీ ఉన్న తర్వాత కూడా రోహింగ్యాలు అంటే ఎవరు తప్పిదాం అది? మీరు దేశంలో ప్రధానమంత్రి టైం ఇస్తాను నాగార్జున గారు, ప్లీజ్ వెయిట్. సమయం తక్కువ ఉంది, మీ సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ కంటిన్యూ. మేము భారతీయ జనతా పార్టీ లాగా హిందువుల పేరు మీద ఓట్లు వేయించుకొని హిందువుల గుళ్ళ మీద జిఎస్టీ విధించలేమే. మీరు హిందువుల గుళ్ళ మీద జిఎస్టీ విధించి మా భద్రాద్రి రాముడు కావచ్చు, మా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామికి జిఎస్టీ కౌన్సిల్ నోటీసులు పంపి మా దేవాదాయ భూములు సీజ్ చేస్తానని చెప్పింది మీరు. అంటే దేశంలో నరేంద్ర మోడీ ఉండి జిఎస్టీ కౌన్సిల్ గుట్టల మీద అదే టెంపుల మీద జిఎస్టీ విధిస్తారు, తలనాల మీద జిఎస్టీ విధిస్తారు, రూమ్ రెంట్ల మీద జిఎస్టీ విధిస్తారు, అదే టెంకాయల మీద జిఎస్టీ విధిస్తారు. అదే కాకుండా అర్చన టికెట్ల మీద జిఎస్టీ విధించిన భారతీయ జనతా పార్టీ. చరణ్ కౌశిక్ గారు నాదొక చిన్న సబ్మిషన్. అదే కాదు సార్ ఇంకోటి. చరణ్ కౌశిక్ గారు నాదొక చిన్న సబ్మిషన్. ఫ్లో ఏంటి సార్? ఫ్లో అంటే మీరు చెప్పడానికి ఉపన్యాసం కాదు సార్, ఇది ఒక చిన్న సబ్మిషన్. ఇన్ని చెప్తున్న చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ నుంచి ఇన్ని చెప్తున్న చరణ్ కౌశిక్ గారు, నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలుస్తారు, ఎప్పుడంటే అప్పుడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది మీ సీఎం కి. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలపై స్పందించండి అని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడొచ్చు కదా సార్? కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు హిందువుల మీద రాజకీయం చేస్తారు కదా. నేను ఇప్పుడు చెప్పింది జిఎస్టీ కౌన్సిల్ లో గతంలో మోడీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు టెంపుల్ మీద జిఎస్టీ విధించారు. ఇక రామచంద్రరావు గారు ఏం చెప్తారు? మేమన్న మంచిదేవులు ఉన్నట్టు శివాలయానికి 700 కోట్లు, భద్రాద్రి టెంపుల్, రాజేంద్ర టెంపుల్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి ఇస్తుంటే ఎవరైనా ఖజానా ఇస్తే పైసలు ఇస్తారా అండి? ఎట్లా ఖర్చు పెడతారని చెప్పి అంటే భారతీయ జనతా పార్టీ అమ్మ పెట్టదు అడుకొని అన్నట్టు మీరు టెంపుల్ డెవలప్మెంట్ చేయరు, మీరు జిఎస్టీ విధిస్తారు, రోహింగ్యాలు ఏరేస్తారు, కానీ హిందువుల ఓట్లు మాత్రం కావాలి. హిందువులకు సంబంధించిన సెంటిమెంట్ వాడుకొని దురుద్దేశమే తప్ప మీరు హిందువుల కోసం ఏం చేసిరా? మీరు ప్రత్యేకంగా రైళ్ల కోసం రైళ్లు వేసి హిందువుల పండుగలప్పుడు మీరు రేట్లు వేస్తే రైల్వే శాఖ రేట్లు వేస్తే 30% ఎక్సెస్ చేస్తా ఉంది. అంటే హిందువుల రోహింగ్యాలు మాత్రం ఏరేరు. అదే కాకుండా ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డవదు వాడుకొని దేశంలో 3-4సారి ప్రధానమంత్రిగా ఒక దురుద్దేశమే తప్ప ఈ దేశంలో డెవలప్మెంట్ మీద ఓట్లరా దమ్ముంటే తెలుస్తుంది కదా. ఏమైంది? రామమంత్రి మీద ఓట్ల పోతే ప్రజాపాదన ఓడిపోయింది. మాదేంగా వారణాసిలో నరేంద్ర మోడీ మెజార్టీ తగ్గిన పరిస్థితి మనం చూసినాం. 63 స్థానాలు తగ్గిన పరిస్థితి. 2024 ఎలక్షన్ లో 63 స్థానాలు తగ్గినాయి. 2014 2G స్పెక్ట్రమ్ 19 గ్రాఫ్ పడిపోతుందా? బీజేపీ గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందా? కాబట్టి ఎంతసేపు మీరు దేవుడి పేరు చెప్పకుండా ఓట్లు అడిగే పరిస్థితి. మొన్న జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి వేస్తే పాకిస్తాన్ వేసినటువంటి బండి సంజయ్ మాట్లాడుతారు. అంటే మీరు ఎంతసేపు పాకిస్తాన్ కావాలి, ఇంకో దేశం గుర్తే రాదు. చైనా గుర్తొస్తే ఎప్పుడన్నా? మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ లో పాకిస్తాన్ తప్ప చైనా తీసినా పక్కన బార్డర్ ఏదైతే చైనా ఉంది.
కానీ చైనా తీస్తే ఓటు రావు కాబట్టి అంటే ఎంతసేపు పాకిస్తాన్ కావాలా, ముస్లిం కావాలా, పుల్వామా కావాలా, బాలాకోట్, కేరళ స్టోరీ, జమ్మూ కాశ్మీర్ స్టోరీ, ఇదాబు, ఎస్ఐఆర్ రకరకాల సెంటిమెంట్ right. చరణ్ కౌశిక్ గారు, time ఇస్తా. ప్రయత్నం భారతీయ జనతా పార్టీ Yeah, చేస్తుంది. కాబట్టి దేశ ప్రజలు గమనిస్తారు. రైట్ నాగార్జున గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సార్ సోదరులు మర్చిపోయారు సార్, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జిఎస్టీ లేదంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ కి వచ్చింది 2014 సార్. ఆ జిఎస్టీ లో సగం డ్రాఫ్ట్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యూపీఐ 1 యూపీఐ 2 ఉన్నప్పుడు ఈ జిఎస్టీ డ్రాఫ్టింగ్ చేసి మేము వచ్చిన తర్వాత కొంతవరకు ఫైల్ చేసి ఇంప్లిమెంట్ చేసింది సార్. అవి పాలసీస్ దాని మీద హిందువుల మీద గుళ్ళ మీద ఆ ట్యాక్స్ వేస్తారు, ఈ ట్యాక్స్ వేస్తారు అంటే సరే ఈ రోజు మేము మనీ రెడీగా ఉంటాం సార్. మేము గుళ్ళ మీద కానీ టెంపుల్ మీద కానీ ఏదైతే ట్యాక్స్ ఉన్నాయో మేము అవి రిమూవ్ చేస్తే ఈ సోకాల్ సెక్యులరిజం ఎవరైతే ఫాలో అవుతారో, ఈ అర్బన్ నక్సలైట్ ఎవరైతే ముందుకు వచ్చేమంటారు సార్, హిందువుల మీద టెంపుల్ మీద మీరు అది కాదు టాపిక్ డైవర్ట్ అవుతుంది. గ్రేటర్ లో ఏం చేయబోతున్నారు? మొత్తంగా అక్రమ వలసదారులను గుర్తించడానికి గ్రేటర్ లో మీరు ఏం చేయబోతున్నారు? సార్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పాలి. వీళ్ళు బురద వేస్తే మేము బురద కట్టుకోవాలి కదా సార్. నిజాలు ప్రజలకు తెలియాలి కదా. రైట్ థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్